అన్న మన వాళ్ళు కొంచెం చెప్పు బాస్, కంగారులో ఏం చేస్తున్నారంటే ఆ పెద్ద ఎవరో ప్రవచనాలు చెప్తే కింద మనకు మన వాళ్ళు కామెంట్లు పెట్టేస్తున్నారు, సూపర్ సుధీర్ సూపర్ సుధీర్ సూపర్ సుధీర్ అని. నేను మొన్న ఒకటి చదివాను, మా ఇంట్లో బ్రష్ సుధీర్ అన్న ఫ్రెష్ అని. బాస్ చెప్పడం మర్చిపోయాను. ఏంటి? రీసెంట్ గా మలయాళంలో 4 సినిమాలు ఒప్పుకున్నాం. రాత్రి ఏం జరిగింది మొత్తానికి జాబ్ వచ్చిందిరా నాకు. కంగ్రాట్స్ రా, నాకు కూడా జాబ్ వచ్చింది. ఇద్దరికి జాబ్ వచ్చాయి, మన ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్లే. ఏ జాబ్ రా? క్యాషియర్. పెద్ద కంపెనీ ఉంటుంది. ఏ కంపెనీ? సులభ్ కాంప్లెక్స్ దగ్గర. కానీ చాలా టఫ్ జాబ్ రావు. టఫా? టార్గెట్లు ఇస్తున్నారా, రోజు 100 మంది వెళ్ళాలట. 100 మంది టార్గెట్. టార్గెట్ చాలా ఇబ్బంది అవుతుందిరా. మొన్న అయితే 99 అయిపోయిందిరా. ఏం చేసావు? నేను వెళ్ళా 100. నీ జాబ్ ఏంటి? మన పెట్స్ ఉంటాయి కదరా, ఆ పెట్స్ కి రట్స్ క్లీన్ చేయ. మనకు జాబులు వస్తే నువ్వు 500 ఖర్చు పెట్టావు అనుకో, నేను 500 ఖర్చు పెడతా. నువ్వు 1000 రూపాయలు ఖర్చు పెట్టావు అనుకో, నేను 500 ఖర్చు పెడతా. 1000 రూపాయలు పెడితే నువ్వు 500 పెట్టవేంటి? ముందు 500 చెప్పా కదా, ఇది కూడా 500. 1000 రూపాయలు సరిపోయిందిగా. అలా చెప్పు. నువ్వు వెళ్ళి మందు రెడీ చేయి, లోపల పేపర్లు న్యూస్ చూస్తా. భర్త తిట్టాడని భార్య గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్ దూకేసిందిరా. అలా ఎలా దూకుతారా? గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 10th ఫ్లోర్? అరే పేపర్ రివర్స్ ఉందా? సారీ. హెయిర్ పెరగాలంటే ఇలా చేయాలి. ఏం చేయాలరా? పెంచడమే, కట్ చేయకుండా. ఇంట్లో మా బావ అక్కలేరు, ఒంటరిగా ఉన్నాను. నా పేరు దివ్య. ఈ వారం జోకిది. ఫోన్ చేస్తున్నాడు, ఏం ఆర్డర్ పెట్టాలి? రష్మిరా? రష్మి? అదే రష్మిక బాబా. బాధ్యతగా మన పంచలని పేరు. నెక్స్ట్ వచ్చే ఏం చేస్తారు చూద్దాం. పిల్లలు గుర్తులేరా నీకు? సచ్చినాడా? ఏంటి? కొట్టద్రయ్యా నీ నోట్లో బుగ్గడా. మొన్నేమన్నావు? ఏమన్నాను? నాకు మెండొప్పి వస్తుందండి, హాస్పిటల్ తీసుకెళ్ళను. నా పిల్లం మెండొప్పితో మంగళసూత్రం ఎక్కడ మోస్తుందని చెప్పి అమ్మిపెట్టుకున్నా. ఏమే అన్నం పెడు. చేపలేది? చేపల కూర ఎక్కువ రావాలని ఎక్కువ నీళ్ళేసాను, ఆ నీటిలో ఈదుకుంటే వెళ్ళిపోయింది. మరి రీలు కోరేది? రొయ్యలు తేలేదు కదా. చేపలు నీటిలో నుంచి ఎగిరిపోయాయి కదా, మరి రీలు కూడా రావాలి కదా ఈదుకుంటే ఇక్కడికి. ఏమనుకున్నా సార్? లేడీస్ కొడతారేంటి? ఏట్రా నా మొగడు మీద చెయ్యేస్తారా? నన్ను కొట్టుకుంటాడు, తిట్టుకుంటాడు, నరుక్కుంటాడు. వీళ్ళతో గొడవ కానీ మన పోతుందా? భార్యాభర్తల గొడవల మధ్యలో వెళ్ళకూడదురా. నా మొగుడు చక్కగా కొట్టేవాడు, నన్ను కొట్టకుండా ఆపేసినారు. ఇప్పుడు ఆడు కొట్టకుండా మూలం కూర్చున్నాడు. ఆడు కొట్టపోతే నాకు నిద్ర అట్టదు. వెళ్ళి కొట్టమని చెప్పి. సార్ మీ ఆవిడ కొడితే ఆవిడ పడుకుంటారా, మీరు తాగుకుంటాండి. నేను కొట్టను. దేనికి సార్? ఆడపిల్లలు చేసి ఎలా కొడతా అన్నారా, అందుకని కొట్టట్లా. ఇప్పుడు ఆడు కొట్టపోతే నేను నిద్ర అట్టదు. నేను కొడతాను. మీరు కొట్టండి. ఏ లేదు ఇప్పుడు పద. వస్తే మంగ రాయ బయటికి ఇయాలి అంత తేల్తా, డబ్బు లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతావే, రాయాలి అంత తేల్తారా? ఏంటి డబ్బులు ఇవ్వండి. ఎందుకు ఇస్తాను రా? ఎందుకు ఇవ్వే? ఈయన ఏమయ్యా ఇబ్బందా? లేడీస్ మీద అరుస్తావు డబ్బులు ఇవ్వాలని చెప్పని. ఆడరా తమ్ముడు, మన రాఖీ పండక్కి రాఖీ కట్టాడు, ఇప్పుడు డబ్బులు అడుగుతున్నాడు. నువ్వు డబ్బులు ఇస్తాను. డబ్బులు 100 రూపాయలు అంటే 100 రూపాయలు అక్కడ పెట్టే చెప్పు. నాకు తెలీదు. ఈ 100 రూపాయలు నేను చంపిస్తున్నాడు. 100 రూపాయలు సార్, మీ 100 రూపాయలు మీ జోబులో ఉంది సార్. 10 రూపాయలు ఉన్నాయి కానీ నా నిక్కర్ జోబులో 10,000 పెట్టాను. ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు ఆడు 100 ఎట్టినట్టు 10,000 దొబ్బేసినట్టున్నాడు. 100 మేనేజ్ చేయి, 10,000 మేనేజ్ చేస్తారండి. 100 రూపాయలు ఎవరు చేయమన్నారు నీకు? 100 రూపాయలు లేవంటే దాన్ని కొట్టాలి, అది అరవాలి, 10 మంది రావాలి, అది మాకు ఇష్టం. ఎందుకు వచ్చారు మధ్యలోకి? సార్ ప్రతిసారి అమ్మలు కొడుతున్నారు సార్. ఇంటి ఇల్లు ఖాళీ చేసేయాలరా. సుబ్బారావు బయటికి రా.
నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది ఈ లోపల మామని కొడుతుంటు నువ్వు ఆడవాడు మీరు కొట్టవేంటి సార్? ఆడు నా ఫ్రెండ్. ఆడి ఖాళీ లేనప్పుడు ఈడు కొడతాడు, దీనికి ఖాళీ లేనప్పుడు నేను కొడతాడు. మీ నలుగురు కొట్టుకుంటారా బాబు? ఎలా ఇంటికి వెళ్ళు. రాయే. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తువేంటి? ఏంటి ఫోన్ ఎత్తొచ్చు కదండి? ఆడెవడితో ఫోన్ చేసి నన్ను ఎత్తమంటాడండి. మా ఇంట్లో ఫోన్ ఎక్కడ ఉంది? టీవీ రిమోట్ ఇంట్లో. ఎందుకమ్మా దెబ్బలు? రిమోట్ ఇచ్చేవచ్చు కదా. టీవీ లేదు, రిమోట్ ఎక్కడికి చెప్తున్నాయి? రే సుబ్బారావు, ఏంట్రా మా ఆవిడకి ఏం చెప్పావురా? మా ఆయన పట్టుకుంటారా నువ్వు? మా ఆయన పట్టుకుంటాడు నువ్వు. మిమ్మల్ని కత్తులతో రే ఏంట్రా రే కత్తిలు తీసారా రే ఒరే చంపేసుకుంటారేంట్రా? హలో అంబులెన్స్, త్వరగా రావండి ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అవర్ YouTube channel. ఛానల్. రియల్ ఇన్సిడెంట్ స్లమ్ లో ఎలా గొడవ పడతారని చేసాం. ఆడియన్స్ రియాక్ట్ అయ్యారు. మళ్ళీ నెక్స్ట్ వీక్ కొత్త కాన్సెప్ట్ తో వస్తాం డెఫినెట్ గా. థ్యాంక్ యూ సో మచ్. మీరు లైక్ కొట్టండి, మీరు గంట కొట్టండి. నేను గంట కొడతానండి. దీనికి డైరెక్టర్ నేనే సార్. ఆగో ఆగో, ఇప్పుడు కొట్టు. నాకు క్యాషియర్ జాబ్ ఉంది, వెళ్ళిపోతాను రా. మీరు పదండి లోపల పదండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ ఫాలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏ గంట కొట్టండి. థ్యాంక్ యూ. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో. అరే నిన్న మనం తీసిన ఉయ్యాల సినిమా చూసిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? నువ్వు కనిపిస్తే ముఖం మీద ఉయ్యాలా అని అంటున్నారు. ఒక్కొక్క సినిమాకి అలా రియాక్షన్ రావచ్చు. ఇప్పుడు తీబోయే సినిమా అలాంటి సినిమా కాదు కానీ సార్ ఇంతకు సినిమా పేరేంటి సార్? టైటిల్ అనేది ఎప్పుడైనా సరే ఒక కథ జరుగుతున్నప్పుడు చూసి పెట్టాలరా, అప్పటికప్పుడు పెట్టలేం. ఇంతకీ హీరో ఎవరు చెప్పు? ప్రొడ్యూసర్ గారు కొడుకు సార్. పిలిపించు. సార్ హీరో గారు రండి సార్. ఎవడు రాయుడు? సార్ ఈయనే సార్ మన సినిమా హీరో. మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్న హీరో సార్. అబ్బో నిజాం గ్రౌండ్ అంత ఉందిరా. ఎవడు? ఆయన డైరెక్టర్ భాస్కర్. డైరెక్టర్ సార్ చెప్పండి సార్. టీవీ లెటర్ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చుని భలే ఉంటుందా? కాస్ట్యూమ్ చేంజింగ్ అని ఉంటుందా మనకి సినిమాలో? అరే బ్రహ్మాండం సార్, మీకోసం ఏర్పాట్లు కూడా చేసాం. అవునా, ఎక్కడ? ఆ ట్రాక్టర్ కింద 4 గుడ్లు కట్టామని కింద నుంచి వెళ్ళి బార్చుకోవాలి. సార్ ఏం కావాలి సార్? ఏం తాగుతారు? జ్యూస్ ఏమైనా తెప్పించండి. అరే ఆ జనరేటర్కి 3 నిమ్మకాయలు కట్టాను, తీసి పిసికేసి ఇచ్చే జ్యూస్. ఇవన్నీ ఏమొద్దు, హీరోయిన్ పిలిపించు ఫస్ట్. అమ్మా హీరోయిన్ గారు. ఏ వాటే 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 బ్యూటీ, నువ్వు యాడా ఉంటే ఆనే ఉంటే. ఎవడరా ఇక్కడ అర్థం పెట్టాడు? తీయండి. అర్థం కాదు సార్, మనిషి. ఎరా నేను రియల్ ఫైట్లు చేస్తానని తెలుసు కదా, నా డూప్ ఎందుకు తెప్పించారు? మీ డూపేంటి సార్? సేమ్ టు సేమ్ ఉన్నాయి కదా ఇక్కడ. నా అన్నం పక్కన ఇది సరిపోదురా, మంచి అందగత్తి కావాలి, నాకు రొమాన్స్ సీన్లు కావాలని చెప్పాను కదా. మన సినిమా అంతా నైట్ షూట్ సార్. నైట్ షూట్ లో మా ఇద్దరిని పెట్టి సినిమా చూస్తే మేము కనపడతాం ఎవరికన్నా? ఓ పని చేయి, హాల్కి వచ్చే వాళ్ళందరికీ హాల్స్ ఇవ్వు, ఇంకా నువ్వు ఇలా పెట్టుకుంటారు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఆ. నేను హీరోయిన్ తెలుసా? త్రిపురలో నాకు ఆర్య భట్ పక్కన వస్తే నేను అది మానేసుకొని నీ దగ్గరకు వచ్చాను తెలుసా? ఎందుకు వచ్చావమ్మా మా దగ్గరికి? నువ్వైతే మ్యాచింగ్ అవుతావని. సార్ 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 మీరు కూర్చోండి. ఇదిగో అబ్బాయి, ఏంది హీరో మహి అన్నారు? బేబీని చూశాక ఈ గోసికి మసే సెట్ అవుతాడని నన్ను పెట్టారులే అమ్మా. కుక్క పోసేస్తుంది, ఫ్యాన్ పెట్టరా? బేబీకి ఫ్యాన్ పడదు. ఏ ఇగ్గులేసి పడిద్దానా? సర్లే గాని బేబీకి తాగడానికి ఏ నీళ్లు పడితే ఆ నీళ్లు వాడమాకండి, ఎలర్జీ వచ్చేస్తుంది. ఒళ్ళంతా వచ్చాక కాదు, రాకముందు చెప్పాలి. అబ్బో ఏదో ఒకసారి కాలు చూపి. ఏంది ఇది పావు పొట్టు లేసినట్టు అలా లేచింది? ఒక పని చేయి, ఒక బ్రష్ తోగుతావు. ఏం బ్రష్? మా ఊర్లో చేపల పొక్కు తెస్తారు చూసావా? ఆ బ్రష్ ఎత్తారు, కింద నుంచి పై దాకా రాగొచ్చు. మొత్తం వదిలేస్తుందా? నీకు దేవికి ఎత్తే వదిలేస్తుంది. యాడ దొరికారు ఇల్లు మాకు? యాడ దొరికారు ఇల్లు? వీళ్ళకి ఫ్యాన్ పెడతావా? నాకు ఫ్యాన్ పెట్టు. నొప్పెడుతుందేమో సార్, నొప్పెడుతుందేమో సార్.
ఎందుకు బాధపడుతున్నారు? ఈ సినిమాలో మీరు డబల్ రోల్, తండ్రి కొడుకు మీరే. అవునా? అద్భుతమైన హీరోయిన్ సెట్ చేశా. పిలిపించండి రెండో హీరోయిన్. చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇది కదరా హీరోయిన్ అంటే. అది చూడు ఎలా ఉందో. నాకేం తక్కువరా యు రావడి స్కిల్. మీరేం టెన్షన్ పడకండి. అరే సీన్ పెట్టండి. లవ్ ప్రపోజల్. అమ్మ రామారావు లవ్ ప్రపోజల్. ఇదిగో బేబీకి టచ్ అప్ కొట్టండి. బేబీకి పైన ఉందని టచ్ అప్ కొడతానికి. సార్ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి లవ్ ప్రపోజల్. 2021 లో మీరే హీరో. ఏం కదా హీరోయిన్? ఆవిడ 1980s లో హీరోయిన్. దీంతో చేయాలి నేను. దీంతో చేయాలి. దీని కాడికి వెళ్ళాలంటే ఇది లా ఉందా నాకు? ఏయ్, ఏయ్. ఏందిరా ఇది? ఆత్మ వచ్చిందన్న అంటుంది దగ్గరకు వచ్చి. ఇప్పుడు తండ్రి క్యారెక్టర్ తీయండి. సార్ పెట్టుకోండి సార్. ఏంటిది? మరి అప్పుడు అంటే హీరోలకి ఇది ఉండేది సార్. ఓహో. లవ్ ప్రపోజల్. మీరంటే నాకు చాలా ఇష్టం, మీరు లేకుండా నేను ఉండలేను. ఏందిరా తిలకిచ్చింది? మీకు ప్రేమ లేక పంపించింది. నేనేం చేయాలి? నేను కూడా ఒప్పుకున్నానని అది అటిసరాలు చిలకని. నేను కూడా ఒప్పుకున్నానా? నీకు తీసుకురాలా? ఏందిరా ఇది? ఏంది ఇది? ఏమైంది సార్? దాంతో నువ్వు ఎత్తుకునే పెట్టి దీంతో ఏంది దూరం నుంచి పెట్టావు? కథ డిపెండ్ చేస్తుంది. కథను బట్టి మనం వెళ్ళాలి. బొచ్చు పీకేయండి, బొచ్చు పీకేయండి. ఇదిగో అబ్బాయి, మధ్యాహ్నం లంచ్ లో చీకన్ అన్న తెప్పించండి. నీ అక్కడానికి చాలా, బేబీకి కూడా సీకలు కావాలా? ఇద్దరికిను ఇంత చెప్పిస్తారు, ఇద్దరు కలిసి సీకండి. సార్ రండి సార్, నీళ్ళకి వెళ్ళిపోతాం. నీటిలో పడిపోయారు, మీకు ఊపిరి అందట్లేదు. హీరోయిన్ వచ్చి మీకు ఊపిరి అందిస్తుంది. కాకపోతే సీన్ 2021 లో తెస్తున్నాం ఫస్ట్. ఇది నోట్లో నోరు పెడితే మనం బతకలేం. ఎలా బుడుకుందాం అయితే. యాక్షన్. అయ్యో చెరువులో నీళ్ళని వీడే తాగేసినట్టున్నాడు. కడుపేం తుప్పిపోయింది చూడండి. దానికి ముందేదో ఎలాగేదో తెలీదా? మీరు ముందు నుంచి చూసి వెనక నుంచి చూసి ఒకలాగా ఉన్నారు. ఇప్పుడు ఇదే సీన్ ఆ హీరోయిన్. యాక్షన్. దా. ఏందిరా చెమటలుతుంది? ఏంది ఇది? ఇంత దగ్గరగా ఉండకూడదు. మా చెట్టు చివరికి వెళ్ళి అక్కడ నుంచి చూదు గాలి. పైరు గాలి నుంచి గాలి వస్తే ఆ గాలి ఇలా వచ్చి ఇందులోంచి వెళ్ళి నవరంధ్రాల నుంచి బయటకు వచ్చి ఊపిరి వస్తుంది సార్ మీకు. ఎక్కడి నుంచి లేచి వస్తుంది? నవరంధ్రాల్లోంచి లేచి వస్తుందా? దాన్ని పెట్టేమో పైపు కొట్టించా పుస్సు పుస్సని పుస్సు పుస్సని. దీనిలో దగ్గరకు కూడా రానిట్లేదు. క్లైమాక్స్ సీన్. ఇది ఎక్కడికో వెళ్ళిపోతారు. మీరు పాము కరిచి ఉన్నారు. మీ పాము కరిచిన తర్వాత మీ రక్తాన్ని లాగి అమ్మాయి కాపాడుతుంది. పాము అంటే ఆ కాలంలో కూడా ఇదే ఉంటది, ఈ కాలంలో రాడి. అబ్బా రాదా? గోపి యు హావ్ స్నేక్ బైట్. స్నేక్ బైట్. 1 minute. 1980s. పాము ఇక్కడ కట్టెత్తే ఇక్కడ పెట్టి అక్కడ కాదు బుస్. అబ్బా రాదా? గోపి పాము కరిచిందా? గోపి జై చిరంజీవా జగదే కవీరా, జై చిరంజీవా జగదే కవీరా, అసహాయ శూర అంజని కుమార. ఏందిరా పాము కడితే చిరంజీవి గారిని పిలిచిద్ది ఇది? ఈ పాట పడితే ఆటోమేటిక్ విషయం వెళ్ళిపోయి మీరు బతికేస్తారు. పాటకి నేను లెగుతాను విషయం. లెగిసిపోతారు అంతే. లాగడానికి ఎగడం ఉండవు ఆ రోజుల్లో. హీరో కూడా చచ్చిపోయినట్టున్నాడు సార్. మనం కేసు వస్తుంది.